హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. పెద్ద షాక్ ఇది నిజంగా. కుంజర యూదంబు దోమ కుత్తుక జొచ్చానని ఒక తెలుగులో సామెత ఉంది. అంటే ఏంటంటే ఒక పెద్ద ఏనుగు దోమ గొంతులో ఇరుక్కొని వచ్చిందంట. అలాంటిది ఏంటి, ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన వరల్డ్ ఛాంపియన్స్, వరుసగా 2 సార్లు వరల్డ్ ఛాంపియన్ ఏంటి. లాస్ట్ మ్యాచ్ దట్ వీ ప్లేడ్ వాజ్ ది ఫైనల్ ఆఫ్ ది వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన టీము ఆ తర్వాత మ్యాచ్ ఓడిపోవడం ఏంటి. ఐర్లాండ్ చేతిలో మనం ఎప్పుడు ఏ ఫార్మాట్లో ఓడిపోలేదు. 9 T20 ఇంటర్నేషనల్స్ ఆడాం ఐర్లాండ్తో. ఒకటి అబాండన్ అయింది వర్షం వల్ల. 8 గెలిచాం. 3 ఓడిఐస్ ఆడాం, 3 ఓడిఐస్ గెలిచాం. టెస్ట్లు ఎప్పుడు ఆడలేదు వాళ్ళతో మనం. ఐర్లాండ్ లాంటి టీం చేతిలో మనం ఓడిపోవడం ఏంటి? ఏమైనా ఊహించారా మీరు? ఎవరైనా అనుకున్నారా? దిస్ ఇస్ సంథింగ్. అంటే ఇప్పటికీ అది షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాం. మొన్ననే మైకెల్ వాన్ చెప్పాడు, 4 ఇండియన్ టీమ్స్ చేయొచ్చు ఐపీఎల్ అయిన తర్వాత. ఐపీఎల్ బేస్ చేసుకుని 4 టీమ్స్ కూడా వాళ్ళని వరల్డ్ కప్ గెలవగల టీమ్స్ ఉంటాయి అని చెప్పి. ఇప్పట్లో ఎవరికి వరల్డ్ కప్స్ వేరే టీమ్స్కి రావు అన్నట్టుగా చెప్పారు. మరి ఏంటి అలాంటి టీం ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. హారిబుల్. అంటే సరిగ్గా వాళ్ళు లైట్ తీసుకున్నారు ఐర్లాండ్ టీంని. కండిషన్స్ కూడా పట్టించుకోలేదు. ఒక్కరోజు ముందు వెళ్ళారు ఐర్లాండ్. రెండు బ్యాచ్లుగా వెళ్ళారు. గెలిచేస్తానులే, ఏదో సరదాగా వెళ్దాం అన్నట్టుగా. చాలా చాలా లైట్గా తీసుకున్నారు. ఎందుకంటే మనం ఐపీఎల్ ఆడాము, తర్వాత ఇండియాలో ఆడుతున్నాము. ఈ కండిషన్స్ డిఫరెంట్, వెదర్ కండిషన్స్ డిఫరెంట్, పిచెస్ డిఫరెంట్. అక్కడ కొంత అక్లైమటైజ్ కావాలి, అక్కడ పరిస్థితులకు అలవాటు పడాలి. అలాంటి లేకుండా ఏముందిలే ఐర్లాండే కదా అని వెళ్ళారు. అది ప్లేయర్స్దే కాదు, టీమ్ మేనేజ్మెంట్తో కూడా తప్పదు, ఖచ్చితంగా తప్పు. అండ్ బౌల్డ్ బ్యాడ్లీ, ఫీల్డెడ్ బ్యాడ్లీ అండ్ బ్యాటెడ్ బ్యాడ్లీ. అన్ని రకాలుగా దేవర్ టోటలీ అవుట్ ప్లేడ్ బై ఐర్లాండ్ మెచ్చుకొని తీరాలి. వాళ్ళ టీంలో మెయిన్ బౌలర్స్ లేరు. పాల్ స్టర్లింగ్ వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ లేడు, అతనికి ఇంజరీ అయింది. జాష్ లిటిల్ లేడు, కర్టిస్ క్యాంపర్ లేడు, మార్క్ ఎడేర్ లేడు. ఇంకో 2 బౌలర్స్, వాళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. సో మెయిన్గా 5 బౌలర్స్ లేరు. పాల్ స్టర్లింగ్ లేడు, వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. వాళ్ళ పేర్లన్నీ కొత్త. మన ఇండియన్ కుర్రాడు, అతని పేరేంటి, జై, మర్చిపోయిన పేరు. సో అతను ఎంత మంచి బౌలింగ్ చేశాడు. ఒక అద్భుతమైన రిటర్న్ క్యాచ్ పట్టాడు అలుత్రులో. బ్రహ్మాండమైన క్యాచ్ పట్టాడు, మామూలు క్యాచ్ కాదు అది. శివం దుబే సూపర్బ్ క్యాచ్. జై రియలీ వండర్ఫుల్ క్యాచ్. సో వాళ్ళని మెచ్చుకోవాలి. ఫీల్డెడ్ లైక్ సో బ్రిలియంట్లీ. లాస్ట్లో ఒక క్యాచ్ వదిలేసారు. బ్రహ్మాండ అథ్లెటిక్, వెరీ అథ్లెటిక్ అండ్ ఫీల్డెడ్ బ్రిలియంట్లీ. క్యాచ్లన్నీ పట్టుకున్నారు. ఇండియా వాజ్ థరోలీ అవుట్ ప్లేడ్ ఇన్ ఆల్ 3 డిపార్ట్మెంట్స్. ఓకే, ఇలాంటి జరిగింది మనకి. నాకు ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చింది. మనం 2024లో యుఎస్ఏలో వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా, యుఎస్ఏ వెస్టిండీస్లో గెలిచినప్పుడు కూడా, తర్వాత ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇది మంచి టీమే. ఇప్పుడు ఇది సెకండరీ బీ టీమ్ ఏం కాదు. అప్పుడు శుభ్మన్ గిల్ కూడా ఫస్ట్ క్యాప్టెన్సీ. ఇప్పుడు ఎలా శ్రేయస్ అయ్యర్కి క్యాప్టెన్సీ కొత్త, శుభ్మన్ గిల్ కూడా క్యాప్టెన్సీలో మొదటిసారి వెళ్ళాం. వెళ్ళినప్పుడు మనం జింబాబ్వే చేతిలో హరారీలో ఓడిపోయాం. 13 రన్స్ తేడాతో ఓడిపోయాం. ఈసారి 35 రన్స్తో ఓడిపోయాం. అప్పుడు కూడా ఓడిపోయాం, కానీ ఓకే, వాళ్ళు దిష్టి తగిలింది అనుకోండి, అది దిష్టనే అనుకోను నేను. ఈరోజు మాత్రం చాలా లైట్ తీసుకున్నారు, చాలా లైట్. ఎందుకంటే మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు గుడ్ టాస్ టు విన్. శ్రేయస్ అయ్యర్ తన మొదటి మ్యాచ్లో టాస్ గెలిచాడు. వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చారు. వాళ్ళు షాట్స్ కొట్టడం ట్రై చేశారు, బ్యాట్ ఊపారు. బట్ పిచ్ వాజ్ డిఫికల్ట్. బాల్ ఆగి వస్తుంది. దెర్ వాజ్ సమ్ మూమెంట్ ఆల్సో. బౌన్స్ కూడా బాగుంది అక్కడ. ఆ పిచ్ పైన వాళ్ళు బ్యాట్ ఊపుతున్నారు, వికెట్లు పడుతున్నాయి. హర్షదీప్కి ఒక వికెట్ వచ్చింది. హర్షిత్ రాణా ఇంజరీ నుంచి వస్తున్నాడు, చాలా మంచి బౌలింగ్ చేశాడు. 3 for 24 in 4 overs. వండర్ఫుల్ ఫిగర్స్ ఫర్ హిమ్. శివం దుబే వికెట్లు వచ్చినాయి. సో పవర్ ప్లేలో ఐ థింక్ దేవర్ 36 for 3 ఐ థింక్. తర్వాత ఇమీడియట్గా మరొక వికెట్ పడింది. సో 51 for 4 దగ్గర దే లుక్ డౌన్ అండ్ అవుట్. కానీ వాళ్ళ కెప్టెన్ లార్కన్ టకర్ బ్రహ్మాండంగా ఆడాడు. అతను 50 చేశాడు. అతను ఇంతవరకు 3 సార్లు క్యాప్టెన్ చేస్తే 3 సార్లు 50 చేశాడు. అతను చేశాడట. డిలేనీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారన్నారు. హొలార్డ్ అని బౌలర్కి ఇచ్చారు. డిలేనీ ఏంటంటే 49 బ్రహ్మాండంగా ఆడాడు. లార్కన్ టకర్ కూడా అక్షర్ పటేల్ ఒక ఓవర్లో మంచి షాట్లు కొట్టాడు, కానీ అతను చివరిదాకా నిలబడలేదు. సో డిలేనీ అండ్ టకర్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా చూసాము. డిలేనీ వాజ్ వెరీ గుడ్, వెరీ గుడ్. ముఖ్యంగా ఒక ఓవర్లో 16th over వాజ్ బౌల్డ్ బై వాషింగ్టన్ సుందర్. ఇక్కడ సెలక్షన్ గురించి చెప్పాలి.
వాషింగ్టన్ సుందర్ ఎందుకని ప్రతి ఫార్మాట్లో ఉంటాడు, ఎందుకు ఆ, అతని నుంచి కాంట్రిబ్యూషన్ ఏం రావట్లేదే. ఒకప్పుడు షేన్ వాన్ ఒక కామెంట్ చేశాడు, అంటే అది చాలా దారుణమైన కామెంట్, నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ దట్ కామెంట్ టు వాషింగ్టన్ సుందర్ గుడ్ క్రికెటర్, బట్ అతన్ని ఎందుకని అంత మీరు ప్రతి మ్యాచ్లో ఆడిస్తున్నారు. మీకు అక్కడ దెర్ ఈజ్ ఓన్లీ వన్ క్యాలిటీస్, అది ఓన్లీ వన్ ఐరిష్ బ్యాట్స్మెన్ హూ ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్, మిగతా అంతా రైట్ హ్యాండర్సే. మరి ఒక ఆఫ్ స్పిన్నర్ ఎందుకు ఆడిస్తున్నారు, మీరు ఎందుకు బిష్ణోని ఆడించలేదు. బ్యాటింగ్ చేస్తాడు, ఏం బ్యాటింగ్ చేశాడు, 12 balls ఆడి 9 runs చేశాడు వాషింగ్టన్ సుందర్. కాంట్ బౌల్, కాంట్ బ్యాట్, కాంట్ ఫీల్డ్, క్యాచ్ డ్రాప్ చేశాడు. సో ఏంటి అతని పర్ఫార్మెన్స్, ఎందుకని అతను అంతగా బ్యాక్ చేస్తున్నాడో గౌతమ్ గంభీర్ నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఫార్మాట్లో ఈజ్ బికమ్ ఎ రెగ్యులర్ వితౌట్ కాంట్రిబ్యూటింగ్ మచ్. అతను ఒకే ఒక ఓవర్ వేసాడు, 17th ఓవర్ ఆఫ్ ది, అది అసలు మ్యాచ్ మొమెంటం మొత్తం తిప్పింది. ఆ 17th ఓవర్ వెంట్ ఫర్ 19 runs. దాంట్లో సెకండ్ బాల్ ఒక హై ఫుల్ టాస్, నో బాల్ వెళ్ళింది, 6 వెళ్ళింది, తర్వాత ఒక వైడ్ వేసాడు, తర్వాత ఒక బౌండరీ వెళ్ళింది, ఫ్రీ హిట్. సో 19 runs అప్పనంగా ఇచ్చేసాడు. అంతవరకు వీ హ్యాడ్ థింగ్స్ అండర్ కంట్రోల్. అతను లార్కెన్ టక్కర్ సెంచరీ చేసినా, హాఫ్ సెంచరీ చేసినా కూడా వాళ్ళు అంతగా అయితే 150 చేస్తుండేవారు, 183 చేస్తుండేవారు కాదు. అంత పెద్ద 180 దాటిందంటే వాళ్ళ స్కోరు, ఎందుకంటే ఆ పిచ్ మీద ఎప్పుడో ఎవరు 180 చేయలేదంట ఐర్లాండ్లో, బెల్ఫాస్ట్లో. సో 183 ఎప్పుడైతే ఎందుకు వచ్చింది, ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ వచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ అన్ని స్లాట్లు వేస్తాడు, బాల్స్ స్లోయర్ వన్స్ వేస్తాడు, కానీ అన్ని స్లాట్లు వేస్తాడు. ఇంటూ ద పిచ్ వేయాలి, వాళ్ళు చక్కగా మంచి స్లోయర్ వన్స్ బ్రహ్మాండంగా వేశారు, ఇంటూ ద పిచ్ వేశారు, అన్ని స్లాట్లు వేస్తాడు. వేస్తే 2 4లు 3 6లు ఆ ఓవర్లో 27 runs. సో ఆ 2 ఓవర్లో 46 runs వచ్చాయి 17 and 18th ఓవర్లో. 17th ఓవర్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ కూడా దారుణం, ఎందుకంటే అతని క్యాప్టెన్సీ గురించి కదా, అతన్ని చాలా గొప్ప క్యాప్టెన్ అనేది తీసుకొస్తే. సరే, శివం దుబే మంచి బౌలింగ్ చేశాడు. శివం దుబే ఓవర్కి 6-7 runs మాత్రం ఇచ్చాడు. 3 overs 18 runs ఇచ్చాడు, 6 runs per over ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు. అతనికి ఇచ్చుడు సరిపోయేది. ఇద్దరు రైట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాషింగ్టన్ సుందర్ని ఎందుకు ఇవ్వాలి. సరే, అతన్ని ఆల్రౌండర్ కదా, ఒక ఓవర్ ఇవ్వాలని అవి ఇచ్చినట్టున్నాడు, మొహమాట పడ్డాడు. ఎందుకు మొహమాట పడాలి. 17th ఓవర్ స్పిన్నర్ వేయడం కష్టం, అందులో హాఫ్ స్పిన్నర్ వేయడం కష్టం, మంచిది కరెక్ట్ డెసిషన్ కాదు. ఆ 17th ఓవర్ వేయడం, అతనికి ఇవ్వడం, వాళ్ళు ఇచ్చుంటే ముందు ఇచ్చి ఉండాల్సింది. అలా ఇవ్వకుండా అతను 17th ఇవ్వడం అన్యాయం. అక్కడికి అక్షర్ పటేల్ బౌల్డ్ వెరీ వెల్. అతను ఐ థింక్ అక్షర్ పటేల్ బౌల్డ్ ది 18th and 20th ఓవర్, 18th and 20th, 16th and 17th ఓవర్లో ఈ డ్యామేజ్ జరిగింది మనకి. అక్షర్ పటేల్ 18th ఓవర్లో 4 runs ఇచ్చాడు. హర్షదీప్ ఒక బౌండరీ ఇచ్చాడు 19th ఓవర్లో, 10 runs అయిన 19th ఓవర్ ఇస్ ఓకే. అక్షర్ పటేల్ లాస్ట్ ఓవర్లో వికెట్ తీశాడు, 3 runs మాత్రం ఇచ్చాడు. సో కొంతవరకు అక్షర్ పటేల్ కంట్రోల్ చేశాడు, లేకపోతే 200 దాటుండేది స్కోర్. సో పూర్ క్యాచింగ్ అండ్ పూర్ బౌలింగ్, పర్టికులర్లీ బై వాషింగ్టన్ సుందర్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. వాళ్ళిద్దరు ఆ 2 ఓవర్లో ఇచ్చిన 46 runsతో మనం మ్యాచ్ ఓడిపోయాం, అంటూ సందేహమే లేదు. ఈ సెలక్షన్ అంటే అర్థం కాలేదు. సరే, చాలామంది వైభవ్ సూర్యవంశన్ సెలెక్ట్ చేయలేదు అందుకే ఓడిపోయామని చాలామంది గుర్రుగా ఉన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్, కానీ వాళ్ళ డెసిషన్ నేను ఒప్పుకుంటా, గుడ్ డెసిషన్. నిర్మోహమాటంగా ఉంటారు ఈ సెలెక్టర్స్. నేను వీడియో కూడా చేశాను. మీరు ఏమైనా అనుకోండి, సోషల్ మీడియాలో ఏమైనా అనుకోండి, పాపులర్ ఒపీనియన్ ఏమైనా ఉండేవండి, వీళ్ళు సక్సెస్ఫుల్ టీంని, అది వాళ్ళ టీంని ఆడిస్తాం అని చెప్పి ఇదే టీంని ఆడిచ్చారు. సో నో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ ఇవ్వలేదు అతనికి, ఐ హ్యాస్ టు వెయిట్. సో కొంతమంది ట్విట్టర్లో నేను పెట్టిన దానికి కామెంట్ కూడా పెట్టారు, ఎందుకు తీసుకెళ్ళారు టీంతో అతను అలవాటు పడాలి, సీనియర్ టీంతో ఆడాలి, అలవాటు పడాలి, కండిషన్స్ సీనియర్స్తో కలిసి అతనికి ఏమైనా బెరుకున్నా అన్నీ పోవాలి కదా అతను, కాబట్టి తీసుకెళ్ళారు అంతే తప్ప ఇమీడియట్గా ఆడించాలని ఏం లేదు కదా. సో సక్సెస్ఫుల్ కాంబినేషన్. సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ దిగారు. ఈ జై మున్రా అని అతని పేరు, అతను వచ్చాడు, అది విత్ యాంగిల్ బయటకు వెళ్తుంది, దాన్ని ఆడే ప్రయత్నంలో ప్లేడ్ ఆన్, సంజు శాంసన్ తొందరగా అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. పిచ్ అంత డిఫికల్ట్గా ఉన్నా, కష్టంగా ఉన్నా సరే, వాళ్ళు స్లోయర్ వన్స్ వేస్తున్నా బౌండరీల మీద బౌండరీలు కొట్టాడు. 250 స్ట్రైక్ రేట్తో 49 చేశాడు. అతను కూడా పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. బట్ స్టిల్ దెన్ హీ వాజ్ అ డిఫరెంట్ బ్యాట్స్మెన్. అలాంటి పిచ్ మీద కూడా 240 స్ట్రైక్ రేట్ మీద ఆడడం అభిషేక్ శర్మకి చెల్లింది. సో హీ వాజ్ వన్స్ అగైన్ వండర్ఫుల్. అభిషేక్ శర్మ ఒక్కడే ఓన్లీ షైనింగ్ స్టార్ ఎవరంటే అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ మొత్తంలో ఇండియాకి.
తర్వాత ఇషాన్ కిషన్ కూడా అభిషేక్ శర్మకి వచ్చినట్టు లెగ్ సైడ్లో బాల్ వచ్చింది, లెగ్ ప్యాడ్స్ మీద పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేసి, బట్ ఈ కుడ్ నాట్ కనెక్ట్ ఇట్ ప్రాపర్లీ. కీపర్ టుక్ ద క్యాష్. తర్వాత వికెట్ పడుతున్నది. తిలక్ వర్మ స్క్రాచ్డ్ అరౌండ్, లుక్ గుడ్, ఓకే, బట్ అతను 19 మాత్రం చేశాడు. ఎవరు నిలబడలేదు, ఎవరు నిలబడలేదు. శ్రేయస్ అయ్యర్ కూడా ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు, కానీ ఆ స్లోయర్ వన్కి వాళ్ళు స్లోయర్ వన్స్ బ్రహ్మాండంగా వేశారు, యార్కర్స్ వేశారు. అంటే వాళ్ళకి ఆ కండిషన్స్ బాగా తెలుసు, ఆ స్లో పిచ్ మీద ఎలా ఆడాలి, ఏం చేయాలని తెలుసు. దే గోల్డ్ ఆ స్లోయర్ వన్స్ ఎక్కడ వేయాలి, గుడ్ లెంత్ వేయాలి, జస్ట్ షార్ట్ ఆఫ్ లెంత్ వేయాలి, ఖచ్చితంగా వాళ్ళకి బాగా తెలుసు. బ్రహ్మాండంగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు ఆ ప్లాన్స్. హోలార్డ్కి 3 వికెట్లు వచ్చినాయి, డిలానీకి 1 వికెట్ వచ్చింది, స్పిన్నర్స్ కూడా వికెట్, హెంప్రీస్ అనే స్పిన్నర్ కూడా 3 వికెట్లు వచ్చి టువర్డ్స్ ది ఎండ్. సో వాళ్ళ బౌలర్స్ అందరూ బ్రహ్మాండ, పేర్లు వెళ్ళలేదు, కొత్తగా వచ్చిన బౌలర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ వేశారు. అభిషేక్ శర్మ అంత రిచ్చిపోయి ఆడినా సరే అతనికి ఎవరు సపోర్ట్ ఇచ్చి ఎవరు ఇవ్వలేదు. శోభన్ దుబే లుక్ గుడ్, కానీ అతను కూడా చెప్పాను కదా, జయమున్ రావు మంచి రిటర్న్ క్యాచ్ తీసుకున్నాడు, అతను 25 అన్న కొట్టాడు. అతను తప్ప అక్షర్ పటేల్ ఆల్సో కొంచెం ప్రయత్నం చేశాడు, కానీ కాలేదు అతని నుంచి. బట్ ఓవరాల్గా వెరీ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ ఇండియా, హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. ఇలా ఆడితే మీరు వరల్డ్ ఛాంపియన్లాగా ఆడలేదు. శ్రేయస్ అయ్యర్కి పెద్ద దెబ్బ ఫస్ట్ మ్యాచ్లోని, కెప్టెన్గా అతనికి చాలా పెద్ద రెప్యుటేషన్తో వచ్చాడు, బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోయాడు. సరే మిగతా బ్యాట్స్మెన్ కూడా ఫెయిల్ అయ్యారు అతనితో పాటు. బట్ ఇలా ఆడితే, ఎంత క్యాజువల్గా ఆడితే యూ కెనాట్ కంటిన్యూ లైక్ దిస్. సో పెద్ద వేకప్ కాల్ ఇండియన్ టీమ్కి ఇది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఐర్లాండ్, యూ డిడ్ ఎ స్ప్లెండిడ్ జాబ్, చాలా మంచి బ్యాటింగ్ చేస్తారు. వైభవ్ సూర్యవంశీ నెక్స్ట్ మ్యాచ్లో ఆడిస్తారా? చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్.